Good evening everyone. Welcome to 8th, 9th, 10th Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. So మీ అందరికీ తెలుసు 8th, 9th, 10th స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్స్ వీళ్ళ కోసం వేదాంతులో తెలుగులో కేవలం తెలుగులో టీచింగ్ చేయడానికి స్పెషల్గా స్టార్ట్ చేశాము టు హెల్ప్ ఆల్ దోస్ 8th, 9th, 10th స్టూడెంట్స్ అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఇక్కడ ఎలాంటి కోచింగ్ ఛార్జెస్ తీసుకోబడవు. సో కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇక్కడ 8th, 9th, 10th ఏపీ అండ్ టీఎస్ స్టేట్ బోర్డ్కి సంబంధించి మొత్తం టీచింగ్ జరుగుతుంది, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ జరుగుతాయి అండ్ ఇఫ్ నీడెడ్ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో లాట్ మోర్ టు కమ్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ మీకు అందించబడతాయి అండ్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఈరోజు నేను ఫిజిక్స్ టీచర్ని. సో నేను ఫిజిక్స్ క్లాసెస్ చెప్తాను, కెమిస్ట్రీ సెపరేట్ టీచర్ చెప్తారు. సో ఫిజిక్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డ్స్లో ఉండే లెసన్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో వెల్కమ్ టు వన్స్ అగైన్ 8th, 9th, 10th వేదాంతు తెలుగు ఛానల్ అండ్ దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. ఎస్, సో ఈరోజు క్లాస్లో నేను బోత్ ఏపీ అండ్ టీఎస్కి సంబంధించి మనం కవర్ చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు క్లాస్లో చాప్టర్ 3 ఏదైతే ఉందో లైట్ గురించి డిస్కస్ చేసుకుందాము. బట్ ఎస్, మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా ఎనర్జీని ఇస్తాయి అండ్ మోర్ ఓవర్ మీరు ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే మా వీడియోస్ యూట్యూబ్ సజెషన్స్లోకి వస్తాయి. అండ్ ఎవరైతే మారుమూల పల్లెటూరులో ఒక కార్పొరేట్ స్కూల్స్కి ఎవరైతే అఫోర్డ్ చెయ్యలేరో గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాకా మా వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఆ పక్కనే ఒక లైక్ చేసేయండి, అలాగే షేర్ కూడా చేసేయండి. సో దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. బికాజ్ మనం చెప్పేదంతా కూడా కంప్లీట్లీ ఫ్రీ, ఎలాంటి ఛార్జెస్ ఉండవు, కంప్లీట్లీ ఫ్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ మీకు డీటెయిల్డ్ వీడియోస్ అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఇవ్వబడుతుంది. స్టేట్ బోర్డు 10th ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కంప్లీట్గా కోచింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరైతే పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ అవ్వలేక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి. కాబట్టి వీ రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేసేయండి. ఐ హోప్ ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుని ఉంటారు. చేసేయండి, త్వరగా చేసేయండి. ఎనీవేస్, సో ఈరోజు క్లాస్ స్పెషల్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్. ఇది ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది, తెలంగాణ స్టేట్ బోర్డులో కూడా ఈ లెసన్ ఉంది. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే తెలంగాణ స్టేట్లో రిఫ్లెక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ ఉండదు, బట్ ఏపీ స్టేట్లో రిఫ్లెక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ ఉంటుంది. అంటే ప్లేన్ మిర్రర్స్లో రిఫ్లెక్షన్ గురించి ఉంటుంది. బట్ అలా అని ఇప్పుడు మనకి ఇది సిలబస్లో లేదు కదా, ఎందుకు వినడం అనేది రాంగ్. బికాజ్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాక రే ఆప్టిక్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, అందులో ప్లేన్ మిర్రర్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మీ ఫౌండేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా క్లాస్ వినండి, సూపర్గా ఉంటుంది. బేసిక్ పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ యాక్టివిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిలబస్లో ఉన్న యాక్టివిటీస్ని కంప్లీట్ చేద్దాము. ఆ యాక్టివిటీస్ నుంచి మనకి ఏం అర్థమవుతుంది, ఈ టాపిక్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము, ఫైనల్ కంక్లూజన్ కూడా మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి స్టే ట్యూన్డ్ టిల్ ద ఎండ్. ఎండ్లో ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ కంక్లూజన్ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ యాక్టివిటీ 1. యాక్టివిటీ 1లో పిన్ హోల్ కెమెరా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో పిన్ హోల్ కెమెరా అనేది ఎలా తయారు చేస్తారు అంటే మనకి ఒక చిన్న షూ బాక్స్, ఒక బాక్స్ ఉంటుంది కదా, నార్మల్గా మనం షూ కొనుక్కునేటప్పుడు బాక్స్ వస్తుంది. సో అలాంటి ఒక చిన్న షూ బాక్స్ తీసుకోండి. షూ బాక్స్ తీసుకున్నాక ఆ షూ బాక్స్కి ఇటు ఇలా 2 సైడ్స్ ఉంటాయి కదా, ఒక సైడ్ కట్ చేసి మీరు ఏం చేయాలి అంటే అక్కడ బటర్ పేపర్ని అతికించాలి. ఒక సైడ్ కట్ చేసి బటర్ పేపర్ని నేను మళ్ళీ మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. సో షూ బాక్స్ అనేది ఇలా ఉంది అనుకోండి. ఓకే, సో ఇది మన షూ బాక్స్. ఈ షూ బాక్స్కి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్నది కాదు పెద్దది రెక్టాంగిల్ సైజు ఒక పెద్ద హోల్ కట్ చేయండి.
ఆ రెక్టాంగిల్ సైజు పెద్ద హోల్ మీద మీరేం చేస్తారంటే బటర్ పేపర్ని అతికించండి. ఇంట్లో నార్మల్గా బటర్ పేపర్ అనేది అవైలబిలిటీలోనే ఉంటుంది. సో ఇదేంటి అంటే బటర్ పేపర్. ఎందుకు బటర్ పేపర్ అంటే బటర్ పేపర్ స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో బటర్ పేపర్ స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది, అది ట్రాన్స్లూసెంట్గా ఉంటుంది కాబట్టి బటర్ పేపర్ అనేది ఓకే, బటర్ పేపర్ అనేది మీరు అతికించండి అక్కడ. ఓకే, సో బటర్ పేపర్ అతికించిన తర్వాత మనకి రెండో సైడ్ ఉంటుంది కదా, ఇంకొక సైడ్ ఉంటుంది. ఓకే, దాని కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ అనమాట. సో ఏదైతే ఉందో దాని కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ ఇక్కడ చూడండి పిన్ హోల్ కెమెరా అని అందుకే అంటారు. ఎందుకంటే ఈ బటర్ పేపర్ ఎక్కడుందో కరెక్ట్గా దానికి ఆపోజిట్ సైడ్ ఒక చిన్న హోల్ చేయండి. ఎంత హోల్ అంటే ఒక పిన్ సైజు హోల్ మాత్రమే చేస్తారు. కేవలం ఒక పిన్ సైజు హోల్ని మాత్రమే చేస్తారు. అందుకే దీనిని పిన్ హోల్ కెమెరా అంటారనమాట. సో పిన్ హోల్ కెమెరాని ఇలా అరేంజ్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా లైట్ అంటే ఏంటి, లైట్ ఈజ్ అ ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ అవుతుంది. ఇది మీరు 6th and 7th క్లాసెస్లో బేసిక్స్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఇందులో మెయిన్ పాయింట్ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి ఈ పిన్ హోల్ కెమెరాలో అంటే లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. అయితే ఇది 10th క్లాస్ వరకు కరెక్ట్. బట్ ఎస్, ఇంటర్మీడియట్కి వచ్చాక మోడర్న్ ఫిజిక్స్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారం లైట్ ఎప్పుడూ స్ట్రైట్ లైన్లోనే వెళ్తుందా అంటే కాదు, లైట్కి వేవ్ నేచర్ కూడా ఉంది. సో లైట్కి వేవ్ నేచర్ ఉంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవద్దు, బికాజ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ సిలబస్లో లైట్ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అనేదే కన్సిడర్ చేసాం కాబట్టి దాని వరకే మనం స్టిక్ ఆన్ అవుదాం. సో లైట్ స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తుంది, స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ అవుతుంది అనేది మనం 6th 7thలో నేర్చుకున్నాము. అదే ఒకసారి ఇక్కడ రివైండ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ పిన్ హోల్ ఏదైతే మీరు తయారు చేశారో, నేను గీసిన బాక్స్ని కరెక్ట్గా హాఫ్ కట్ చేసి మీకు లోపల ఏం జరుగుతోంది అనేది వ్యూ అనమాట ఇక్కడ. సో ఇది మన పిన్ హోల్ కెమెరా, పిన్ హోల్ ఇది. ఓకే, ఈ పిన్ హోల్లో కరెక్ట్గా ఆపోజిట్లో మరి లైట్ రావాలి అంటే ఒక సోర్స్ ఉండాలి కదా, ఆ సోర్సే ఈ క్యాండిల్ అనమాట. మనము క్యాండిల్ని లైట్ సోర్స్గా ఉపయోగిస్తాము. సోర్స్ అంటే ఏదైతే లైట్ని ప్రొడ్యూస్ చేస్తుందో దానినే మనము సోర్స్ అంటాం. సో ఒక క్యాండిల్ లైట్ని తీసుకుని దానిని మనం సోర్స్గా ఉపయోగిస్తాం. కరెక్ట్గా క్యాండిల్ ఫ్లేమ్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఫ్లేమ్ని ఈ కరెక్ట్గా హోల్కి ఎదురుగుండా ఉండేలాగా పెట్టండి. అంటే క్యాండిల్ ఫ్లేమ్ నుంచి వచ్చే లైట్ ఈ హోల్లోకి ఎంటర్ అవ్వాలి. అలా ఎంటర్ అయ్యేలాగా సెటప్ చేసామా, వెంటనే మీరు ఏం చూస్తారు అంటే మనం అంటించిన బటర్ పేపర్ స్క్రీన్ లాగా యాక్ట్ అవుతుందమ్మా. మనం అంటించిన బటర్ పేపర్ స్క్రీన్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి ఆ బటర్ పేపర్ మీద మీరు ఒక ఇమేజ్ని చూస్తారు. అయితే మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాండిల్ ఫ్లేమ్ ఇలా ఉంటే ఇమేజ్ ఇలా ఫామ్ అయింది అంటే మనం ఏం చూస్తాము, ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయ్యింది. ఇన్వర్టెడ్ అంటే తలక్రిందులు. ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది స్క్రీన్ మీద. ఎందుకు ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయ్యింది దానికి మీనింగ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఒక లైట్ రే స్టార్ట్ అయ్యింది మన ఫ్లేమ్ నుంచి, ఇలా వచ్చింది, ఈ హోల్లో ఎంటర్ అయింది. ఎంటర్ అయిన లైట్ రే అదే స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తుంది. బికాజ్ మనకి తెలుసు లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. ఒకవేళ అలాగే స్ట్రైట్ లైన్ పాత్లో గనక వెళ్తే ఇక్కడ ల్యాండ్ అయింది. పోనీ ఇక్కడి నుంచి వచ్చిన లైట్ రే తీసుకుందామా అంటే అది ఇక్కడ ల్యాండ్ అయింది. సో ఇలా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎందుకు ఫామ్ అయ్యింది అంటే మన ఐ ఏదైతే ఉందో, మన హ్యూమన్ ఐ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాము అంటే కారణం ఏంటి? లైట్ ఉంటే సరిపోతుందా? మన ఐస్ కూడా ప్రాపర్గా వర్క్ చేయాలి కదా. చుట్టూ లైట్ ఉండి భగవంతుడు మనకి దృష్టిని ఇవ్వలేదు అనుకోండి, మనం ఆబ్జెక్ట్స్ని చూడలేం. అలాగే కళ్ళు బాగా పనిచేస్తున్నాయి కానీ అసలు లైటే లేదు, చిమ్మ చీకటి, వెరీ మచ్ డార్క్నెస్, అసలు లైటే లేదు, వస్తువులను చూడగలమా? లేదు. అంటే మన చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాము అంటే రీజన్ ఏంటి అంటే ఒక లైట్ రే వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రిమోట్ని చూడగలుగుతున్నాను. ఎలా అంటే సన్ నుంచి కానీ ఒక ట్యూబ్ లైట్, బల్బు ఉన్నాయి ఇవన్నీ. సో అక్కడి నుంచి లైట్ వచ్చి దీని మీద పడి
ఇక్కడ నుంచి లైట్ నా కంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో నా కన్ను ఈ ఆబ్జెక్ట్ని చూడాలి అంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్టెడ్ లైట్ నా ఐలోకి వెళ్ళాలి. ఈ ఆబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్టెడ్ లైట్ ఏదైతే ఉందో అది నా ఐలోకి వెళ్ళాలి. ఇప్పుడు నా బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఐని ఆదేశిస్తుంది. సో నార్మల్గా మనం చెప్తాం మన జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, సో సెన్స్ ఆర్గాన్స్. సో సెన్స్ ఆర్గాన్స్ ఉన్నా బ్రెయిన్ పనిచేయకపోతే ఏమీ ఉపయోగం లేదు, అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో ఏదైనా డిస్కనెక్షన్ జరిగిందా, ఐకి బ్రెయిన్కి డిస్కనెక్షన్ జరిగిందా, మనం ఏ వస్తువుని చూసినా కూడా దానిని ఐడెంటిఫై చేయలేం. సో ప్రతిదీ బ్రెయిన్ అనే ఒక లీడర్ ఆజ్ఞాపిస్తేనే మన సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తాయి. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఐని నువ్వు స్ట్రైట్గా చూడు, నువ్వు స్ట్రైట్గా చూడు అని ఆదేశిస్తుంది. సో బికాస్ అవర్ బ్రెయిన్ ఈజ్ కంట్రోలింగ్ అవర్ ఐ టు సీ ఓన్లీ స్ట్రైట్ లైన్, బెండింగ్ ఆఫ్ లైన్ని మనం చూడలేము. మన బ్రెయిన్ ఏం చెప్తుందంటే మన ఐకి నువ్వు స్ట్రైట్ లైన్లోనే వచ్చే లైట్ని చూడగలవు, బెండ్ అయిన లైట్ని చూడలేవు అని చెప్తుంది అనమాట. సో బెండ్ అయిన లైట్ని మనం చూడలేము, మనం ఎప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్ళే లైట్నే చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ లైట్ రే ఇలా వెళ్ళి ఇక్కడ ల్యాండ్ అయింది, ఈ లైట్ రే ఇలా వెళ్ళి ఇక్కడ ల్యాండ్ అయింది, కాబట్టి వి గెట్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇంకొంచెం మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దీనినే మనము రియల్ ఇమేజ్ అంటాం. ఎందుకు రియల్ ఇమేజ్ అంటాము అంటే వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ మీద మనము దీనిని క్యాచ్ చేయగలుగుతున్నాము, ఇమేజ్ని క్యాచ్ చేయగలుగుతున్నాం స్క్రీన్ మీద. అలాంటి వాటిని రియల్ ఇమేజెస్ అంటారు. స్క్రీన్ మీద క్యాచ్ చేయలేని వాటిని వర్చువల్ ఇమేజ్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మిర్రర్లో చూసుకున్నంతసేపు మనం మహేష్ బాబులో ఉన్నామని ఫీల్ అయిపోతూ ఉంటాం. మిర్రర్ మీద ముందు ఉన్నంత వరకే మన ఇమేజ్ మిర్రర్లో ఫామ్ అవుతుంది. మనం మిర్రర్ నుంచి పక్కకి వెళ్ళిపోతే ఇంకా మన ఇమేజ్ మిర్రర్లో ఉంది అంటే సంథింగ్ రాంగ్, మన ఆత్మ మిర్రర్లో బంధించబడింది, మాంత్రికుడిని పిలవాలి. ఇవన్నీ రాంగ్ పిక్చర్స్. బట్ ఎస్, మిర్రర్ ముందున్నంత వరకే మన ఇమేజ్ అందులో ఉంటుంది. మిర్రర్ ముందు ఏదైనా స్క్రీన్ పెట్టి మన ఇమేజ్ క్యాచ్ చేద్దామా అంటే అవ్వదు, సమస్య లేదు. సో మిర్రర్లో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో మిర్రర్లో ఫామ్ అయిన ఇమేజ్ని మనం స్క్రీన్ మీద క్యాచ్ చెయ్యలేము. సో స్క్రీన్ మీద క్యాచ్ చెయ్యలేని ఇమేజెస్ని వర్చువల్ ఇమేజ్ అంటారు, స్క్రీన్ మీద క్యాచ్ చేయగలిగే ఇమేజెస్ని రియల్ ఇమేజ్ అంటారు. సో పిన్ హోల్ కెమెరా మనకి ఏం ప్రూవ్ చేస్తుంది? పిన్ హోల్ కెమెరా యాక్టివిటీ ద్వారా వాట్ ఆర్ వి గోయింగ్ టు కంక్లూడ్ త్రూ పిన్ హోల్ కెమెరా అంటే లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. లైట్ స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతుంది అని ప్రూవ్ చేయడం కోసం పిన్ హోల్ కెమెరా ఎక్స్పెరిమెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు యాక్టివిటీ 2. యాక్టివిటీ 2 ఏంటి అంటే యాక్చువల్గా యాక్టివిటీ 2 దేని గురించి చెప్తుంది అంటే సంథింగ్ కాల్డ్ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ లేదా లా అని కూడా అంటారు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రిన్సిపల్. ఫెర్మాట్ అనే సైంటిస్ట్ ఒక ప్రిన్సిపల్ చెప్పారు, దానిని ప్రూవ్ చేయడానికి మనకి యాక్టివిటీ 2 అనేది ఇవ్వడం జరిగింది. సో యాక్టివిటీ 2లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చిన్న ఒక స్టోరీ. 2 ట్రీస్ ఉన్నాయి. ఓకే, ఆ 2 ట్రీస్లో మనకి ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక బర్డ్ ఉంది మనకి. ఓకే, ఒక బర్డ్ ఉంది. సో ఈ బర్డ్ ఏదైతే ఉందో ఇది ఏ నుంచి బికి వెళ్ళాలి. అయితే మధ్యలో ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు దీనికి కొన్ని బియ్యం గింజలు వేశారు ఇక్కడ అనుకుందాం. ఓకే, కొన్ని బియ్యం గింజలు ఉన్నాయి. ఏ దగ్గర నుంచి ఫ్లై అయ్యి ఎగిరి ఏ అనే పాయింట్ నుంచి ఎగిరి కిందకు వచ్చి ఒక బియ్యం గింజ తీసుకుని మళ్ళీ బి అనే పాయింట్ దగ్గరకు వచ్చి పాపం దాని పిల్లలకి, గూడులో ఉన్న పిల్లలకి ఇవ్వాలి అనుకుందాం. సో ప్రతిసారి ఈ బర్డ్ ఏం చేసింది అంటే రకరకాల డిఫరెంట్ పాత్ల్లో వెళ్ళింది అనమాట. ఫస్ట్ టైం ఏ నుంచి సికి వచ్చి బికి వెళ్ళింది. నెక్స్ట్ ఏ నుంచి డి దగ్గర ఉన్న గింజను తీసుకెళ్ళి బి దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ ఏ నుంచి ఈ దగ్గర ఉన్న గింజను తీసుకెళ్ళి బి దగ్గరికి వెళ్ళింది. లాస్ట్ ఏ నుంచి ఎఫ్ దగ్గర ఉన్న గింజను తీసుకెళ్ళి బి దగ్గరికి వెళ్ళింది. సో ఎన్ని పాత్ల్లో వెళ్ళింది టోటల్గా అంటే 1, 2, 3, 4 డిఫరెంట్ పాత్స్లో వెళ్ళింది. ఈ 4 డిఫరెంట్ పాత్స్లో షార్టెస్ట్ పాత్ ఎలాగా కనుక్కోవాలి? ఆ 4 డిఫరెంట్ పాత్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద బర్డ్
the bird flew in 4 different paths. 4 different paths లో బర్డ్ ఎగిరింది. సో ఏమేం డిఫరెంట్ పాత్స్ అంటే ఒకటి ఏసీబీ, రెండోది ఏడిబి, నెక్స్ట్ ఏఈబి, అండ్ దెన్ లాస్ట్ ఏఎఫ్బి. సో 4 డిఫరెంట్ పాత్స్ ఏసీబీ, ఏడిబి, ఏఈబి అండ్ ఏఎఫ్బి 4 పాత్ల్లో వెళ్ళింది. అయితే ఈ 4 పాత్స్లో ఏది షార్టెస్ట్ పాత్ ఎలా తెలుస్తుంది నాకు? ఆబ్వియస్గా ఒక మీటర్ రీడింగ్ తీసుకుని మనము ఒక మెజర్మెంట్తో చెయ్యొచ్చు. కానీ అలా కాకుండా పేపర్ మీద ఎలా చేస్తాము? పేపర్ మీద చేయడానికి ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే కరెక్ట్గా బీకి ప్యారలల్లో జీ అనే పాయింట్ని కన్సిడర్ చేశారు. కరెక్ట్గా బి లైన్లోనే జీ అనే పాయింట్ని కన్సిడర్ చేశారు. ఓకే, ఇప్పుడు జీకి సిని, డిని, ఈని, ఎఫ్ని కలిపారు. ఓకే, సో సిని, డిని, ఈని, ఎఫ్ని కలిపారు. ఇప్పుడు ఎంత టైంలో అయితే సి నుంచి బికి వెళ్తుందో అంతే టైంలో సి నుంచి జీకి కూడా వస్తుంది కదా. అంటే సిబి పాత్ అన్నా సిజీ పాత్ అన్నా ఒకటేనా కాదా? జాగ్రత్తగా వినండి. బర్డ్ సి నుంచి బికి ఎంత టైంలో వెళ్తుందో అదే టైంలో సి నుంచి జీకి కూడా రాగలదు. సో we observe that ACB path ACB ఏదైతే ఉందో it is also equal to ACG. అలాగే path ADB ఏదైతే ఉందో it is also equals to ADG, and similarly path AEB is also equal to AEG, and path AFB is also equal to AFG. బి దగ్గర ల్యాండ్ అయినా జీ దగ్గర ల్యాండ్ అయినా తీసుకునే టైం సేమ్. సో ఆ పాత్ ఈ పాత్ సేమ్గానే ఉంటుంది కదా. వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్, అర్థమవుతుందా? సో సి నుంచి బి దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో సి నుంచి జీకి రావడానికి కూడా అంతే టైం పట్టింది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. 2 డిస్టెన్స్లు సేమ్ అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైంలో వస్తానో ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే టైంలో వస్తాను కదా, 2 డిస్టెన్స్లు సేమ్ అయినప్పుడు. అలా అన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కంపేరింగ్ ద పాత్స్ ఏం పాత్లు అబ్జర్వ్ చేస్తున్నాను నేను అంటే ఏసీజీ, ఏడిజీ, ఏఈజీ అండ్ ఏఎఫ్జీ. సో ఇప్పుడు ఈ పాత్రలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ పాత్రలు చూడండి, ఏసీజీ, ఏడిజీ, ఏఈజీ, ఏఎఫ్జి. వీటన్నిటిలోనూ షార్టెస్ట్ పాత్ ఏది అమాంగ్ ఆల్ దీస్ 4? ఇప్పుడు ఈ 1, 2, 3, 4లో షార్టెస్ట్ పాత్ ఏది? షార్టెస్ట్ పాత్ ఏది? మనకి తెలుసు అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ 2 పాయింట్స్ మధ్యలో షార్టెస్ట్ పాత్ అంటే కేవలం స్ట్రెయిట్ లైన్. సో ఏ నుంచి జీకి స్ట్రెయిట్ లైన్ పాత్ ఏది? స్ట్రెయిట్ లైన్ పాత్ ఏది? ఏఈజీ. చూడండి, ఏఈజీ ఒక్కటే స్ట్రెయిట్ లైన్లో వెళ్తుంది, మిగతావన్నీ బెండ్ అయ్యి వెళ్తున్నాయి. అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ షార్టెస్ట్ పాత్ అంటే ఏంటమ్మా? 2 పాయింట్స్ మధ్యలో స్ట్రెయిట్ లైన్ ఉండాలి. ఆ స్ట్రెయిట్ లైన్ ఏంటి అంటే ఏఈజీ. కాబట్టి షార్టెస్ట్ పాత్ ఏమైంది అంటే ఏఈజీ. సో దీనిని బట్టి ఫెర్మాట్ అనే ఆయన ఏం కంక్లూడ్ చేశారు అంటే లైట్ ఆల్వేస్ చూజెస్ షార్టెస్ట్ పాత్. ఇప్పుడు దీనికి బర్డ్ ఫ్లయింగ్కి ఏంటి మేడం కంపారిజన్ అనుకుంటున్నారా? ఏం లేదు. ఈ పాత్లు ఏవైతే ఉన్నాయో ఏసీబీ, ఏడిబి ఇవన్నీ నథింగ్ బట్ లైట్ రేస్. ఇది ఒక సోర్స్ అనుకోండి. ఇక్కడ ఒక బల్బ్ పెట్టాము అనుకోండి. బల్బ్ పెట్టినప్పుడు ఒక బల్బ్ నుంచి ఒక లైట్ రేనే బయటకు వస్తుందా? కాదు కదా. ఒక బల్బ్ ఉంది అంటే బల్బ్ నుంచి అన్ని వైపులా అన్ని డైరెక్షన్స్లోనూ లైట్ రేస్ వెళ్తూ ఉంటాయి. సో ఆ లైట్ రేస్ ఎలా ట్రావెల్ అవుతాయి దాని గురించి ఫెర్మాట్ అనే సైంటిస్ట్ కండిషన్ ఇచ్చాడు. ఏంటి అంటే లైట్ ఆల్వేస్ చూజెస్ షార్టెస్ట్ పాత్. లైట్ ఎప్పుడు కూడా షార్టెస్ట్ పాత్నే చూస్ చేసుకుంటుంది.
ఓకే, ఈ కాన్సెప్ట్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి సేమ్ కొంచెం హయ్యర్ లెవెల్లో చదువుతాము. ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్ అని చెప్పి ఎండమావులు అంటాం కదా, మనకి బాగా ఎండాకాలంలో ఉన్నప్పుడు అలా ఎండ ఎక్కువగా ఉంటే మెయిన్ రోడ్ అంతా కూడా వాటరీగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం దూరంలో. అండ్ ఏదైనా ఆటో వెళ్తుంది అనుకోండి, ఆటో ఇలా వెళ్తుంటే ఆటో యొక్క ఇమేజ్ ఆ వాటర్లో కింద కనిపిస్తూ ఉంటుంది మనకి రివర్స్లో. ఇదంతా ఎందుకు అంటే స్ట్రైట్ లైన్ పాత్లో లైట్ ట్రావెల్ అవ్వడం వల్ల. లైట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ పాత్లో ఎందుకు వెళ్తుంది అంటే ఇట్ వాంట్స్ టు టేక్ షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి. షార్టెస్ట్ పాత్ అకార్డింగ్ టు మ్యాథ్స్ ఏంటి? స్ట్రైట్ లైన్. సో అందుకే లైట్ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అనేది మనం కంక్లూడ్ చేసాం. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు యాక్టివిటీ 3. యాక్టివిటీ 3 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇమేజ్ ఇన్ ఏ మిర్రర్. ఒక మిర్రర్లో ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి? ఓకే, మీరు ఒక మిర్రర్ తీసుకోండి. ఇది మన మిర్రర్ ఆ కింద పడి దొలాలన్నమాట. సో మిర్రర్ తీసుకోండి. ఒక మిర్రర్ తీసుకుని దీని మీద మనం ఒక ఆబ్జెక్ట్ పెడదాం. అంటే కరెక్ట్గా హాఫ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రెడ్ కలర్ డాట్ ఉంది అనుకోండి. రెడ్ కలర్ డాట్ సర్క్యులర్ డాట్ ఉంది. దీని మీద కరెక్ట్గా హాఫ్ మీద తీసుకొచ్చి మిర్రర్ పెట్టాను. అంటే ఇది నా ఆబ్జెక్ట్. ఓకే, కరెక్ట్గా హాఫ్ పార్ట్ సర్కిల్ కవర్ అయ్యేలాగా మిర్రర్ని ప్లేస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మిర్రర్లో నేను ఏం చూస్తాను? నేను మిర్రర్ని పెట్టగానే మిర్రర్లో ఏం చూస్తాను అంటే దీని ఇమేజ్ మనకు కనిపిస్తుంది, అంతే కదా? దీని ఇమేజ్ మిర్రర్లో కనిపిస్తుంది. సో మిర్రర్లో ఇమేజ్ ఎలా కనిపిస్తుంది? కరెక్ట్గా అది కంప్లీట్ సర్కిల్ అయిపోయిందేమో అన్నట్లుగా ఇమేజ్ కనిపిస్తుంది, అవునా? నేను ఫుల్గా గీయట్లేదు డిఫరెన్స్ కనిపించడం కోసం. సో ఇది మన ఆబ్జెక్ట్. యాక్చువల్గా ఇది మన ఆబ్జెక్ట్, ఇది మన ఇమేజ్. సో మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? సిమెట్రికల్గా ఫామ్ అవుతుంది, అంతే కదా? ఇప్పుడు నేను మిర్రర్లో చూసుకుంటున్నాను అనుకోండి, నా నోస్ సైజ్ ఎంత ఉందో అంతే కనిపిస్తుంది, నా ఫేస్ సైజ్ ఎంత ఉందో అంతే కనిపిస్తుంది. అంటే మీరు ఎలా ఆలోచించవచ్చు, ఇప్పుడు కొన్ని మిర్రర్స్లో మేడం మన మొహం ఇలా వెళ్ళిపోయినట్లు, ఇలా లావుగా కనిపించినట్లు కనిపిస్తుంది కదా అంటే అవి ప్లెయిన్ మిర్రర్స్ కావు. వాటిలో పెయింటింగ్ డిఫరెంట్ వల్ల అలా కనిపిస్తుంది. సో అవి ప్లెయిన్ మిర్రర్స్ కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిలో ఏదైతే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో డిఫరెన్స్ ఉంటుంది. మనం కన్సిడర్ చేసింది ప్యూర్ ప్లెయిన్ మిర్రర్. సో ప్యూర్ ప్లెయిన్ మిర్రర్లో ఇమేజ్ అనేది ఎప్పుడూ కూడా సిమెట్రికల్గా ఉంటుంది. ప్యూర్ ప్లెయిన్ మిర్రర్లో ఇమేజ్ అనేది చూడండి, ఇవన్నీ కూడా ఇమేజ్, ఆబ్జెక్ట్ ఇమేజ్ అనమాట. మిర్రర్లో ఇమేజ్ ఇలా ఫామ్ అయింది. సో మిర్రర్ ఇలా ప్లేస్ చేయండి. ఎలా ప్లేస్ చేసిన, నేను రెడ్ కలర్ లైన్ ఏం గీస్తున్నాను అంటే మిర్రర్. రెడ్ కలర్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా? మిర్రర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మిర్రర్ని ఇలా ప్లేస్ చేస్తే ఇదే ఇమేజ్ మిర్రర్లో కూడా ఫామ్ అవుతుంది. సో మిర్రర్లో సిమెట్రికల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అంటే ఆబ్జెక్ట్ సైజు ఎంత ఉంటే ఇమేజ్ సైజు కూడా అంతే ఉంటుంది. సో యాక్టివిటీ 3 నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? యాక్టివిటీ 3 మనకి ఏం చెప్తుంది అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ రెండు సేమ్గా ఉంటాయి. ఇది మనకి యాక్టివిటీ 3 నుంచి తెలుస్తుంది. సో నా చూడండి, ఆబ్జెక్ట్ ఏది పెట్టారో అదే ఇమేజ్ ఫామ్ అయింది. సేమ్ సైజ్, సేమ్గా ఫామ్ అవుతుంది. సో సిమెట్రికల్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో చూడండి ఇది ఎలా ఉందో కరెక్ట్గా అలాగే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. సిమెట్రీ కూడా సేమ్గానే ఉంటుంది. సగానికి జరపండి, సగం ఇమేజే ఫామ్ అయింది. మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తున్నారా? ఇందాక ఆబ్జెక్ట్కి మిర్రర్కి చాలా డిస్టెన్స్ ఉంది. ఇందులో మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలి. యాక్టివిటీ 3 నుంచి మనకి ఇంకో విషయం అర్థమవుతుంది. ఏంటంటే రెడ్ కలర్ తీసుకుందాం. ఇది మన ఆబ్జెక్ట్. మిర్రర్ లోపల ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారమ్మా? ఇమేజ్. ఆబ్జెక్ట్కి మిర్రర్కి, ఇది మన మిర్రర్. ఓకే, ఆబ్జెక్ట్కి మిర్రర్కి డి డిస్టెన్స్ ఉంటే మిర్రర్కి ఇమేజ్కి కూడా సేమ్ డి డిస్టెన్స్ ఉంది. చూడండి, ఆబ్జెక్ట్కి ఇమేజ్కి ఎంత డిస్టెన్స్ ఉందో
ఇమేజ్కి ఈ మిర్రర్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. సో హియర్ ఇంకొక కంక్లూజన్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ సేమ్. సో ఇంకొంచెం దగ్గరికి జరపండి. మిర్రర్ని ఆనుకున్నట్లుగా ఆబ్జెక్ట్ ఉంది, ఇమేజ్ కూడా మిర్రర్ని ఆనుకున్నట్లుగానే ఉంది. ఇక్కడ మిర్రర్కి ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ 0 అయితే ఇమేజ్కి మిర్రర్కి మధ్యలో కూడా డిస్టెన్స్ 0ని. హాఫ్కి జరపండి, హాఫ్ ఇమేజే ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. కొద్దిగా టిల్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. టిల్ట్ చేస్తే ఇది కూడా అలాగే టిల్ట్ అయింది. ఆబ్జెక్ట్ని మీరు మారిస్తే ఇమేజ్ కూడా అలాగే మారుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఆబ్జెక్ట్ని ఎలా మారిస్తే ఇమేజ్ కూడా కరెక్ట్గా అలాగే మారుతుంది. చూడండి, ఇటువైపు టిల్ట్ చేస్తే ఇటువైపు ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎలా అయిందో ఇమేజ్ కూడా అలాగే టిల్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాజిక్స్ అనుకోవచ్చు మీరు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో మిర్రర్ ఇమేజెస్ అవి అక్కడ పెట్టారనమాట. ఓకే, సో మిర్రర్ ఆబ్జెక్ట్ దగ్గరగా జరిపినా దూరంగా జరిపినా ఒకలాగే ఉంటాయి. సో ఈ మ్యాజిక్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అక్కడ ఏవైతే ఫామ్ అయ్యాయో అవే ఇమేజెస్ని ఇక్కడ చూపించడం జరిగిందన్నమాట. ఓకే, సో చూడండి, ఎన్ని రకాలుగా మీరు మార్చినా నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇవన్నీ కూడా అక్కడ ఫామ్ అయ్యే ఇమేజెస్ మీకు కనిపిస్తున్నాయి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్ అండ్ సిమెట్రికల్గా కూడా ఉంటుంది. సో యాక్టివిటీ 1, 2, 3 నుంచి మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంక్లూజన్ ఫ్రమ్ యాక్టివిటీస్ 1, 2, 3. యాక్టివిటీస్ 1, 2, 3 నుంచి మనం ఏం కంక్లూడ్ చేసాము? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్. అది పిన్ హోల్ కెమెరా నుంచి నేర్చుకున్నాము. సెకండ్ యాక్టివిటీ నుంచి ఏం నేర్చుకున్నాము? లైట్ ఆల్వేస్ టేక్స్ షార్టెస్ట్ పాత్. లైట్ ఆల్వేస్ టేక్స్ షార్టెస్ట్ పాత్. దీనినే మనము ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అంటాము అని కూడా చెప్పుకున్నాం కదా. లైట్ ఎప్పుడు కూడా షార్టెస్ట్ పాత్లో వెళ్ళడానికే ఇష్టపడుతుంది. లాస్ట్ ఇంకొకటి ఏం కంక్లూడ్ చేసుకున్నాము అంటే ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ మిర్రర్. మిర్రర్లో ఇమేజ్ ఏదైతే ఫామ్ అయిందో ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ మిర్రర్. ఫస్ట్ పాయింట్ ఏంటి దీంట్లో? ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ మిర్రర్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ సిమెట్రికల్. ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో అదే సైజులో ఇమేజ్ ఫామ్ అవుతుంది, సిమెట్రికల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్ సైజ్. సిమెట్రికల్ అన్న అదే మీనింగ్, సేమ్ సైజ్ యాజ్ దట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. Same size as that of the object, and also object distance is equal to image distance. Object distance is equal to image distance. So these are the points we have discussed. Object distance is equal to image distance. అయితే మనకి నెక్స్ట్ ఇంకొక చిన్న యాక్టివిటీ చూద్దాము. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ టు ప్రూవ్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ అ ప్లేన్ మిర్రర్. సో నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్లే ముందు ఓకే, ఫస్ట్ ఐ విల్ టేక్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ అ ప్లేన్ మిర్రర్. నెక్స్ట్ లెట్ us see. ఓకే, ఇక్కడ డ్రా చేద్దాం. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. ఒక్కసారి చూద్దాం డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి. దీనినే మనము రే డయాగ్రామ్ డ్రా చేయడం అంటాం. లైట్ రేస్ ఉపయోగించి డ్రా చేస్తాం కాబట్టి రే డయాగ్రామ్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్
పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ అంటే చాలా చిన్ని ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉందమ్మా, పాయింట్ సైజులో ఉంది. సో లెట్ us కన్సిడర్ మిర్రర్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. అంటే మిర్రర్ మనకి తెలుసు కదా, ఒక గ్లాస్ తీసుకుని ఒక సైడ్ సిల్వర్ కోటింగ్ వేస్తారు. సిల్వర్ కోటింగ్ వేసినది ఒపేక్ అవుతుంది, అవతల సైడ్ షైనీ సర్ఫేస్ ఉంటుంది. అలా మిర్రర్ని చేస్తారు. సో ఈ ఆబ్లీక్ లైన్స్ పెయింట్ని రిప్రజెంట్ చేస్తాయి. సిల్వర్ పెయింట్ ఇటు వేసారు కాబట్టి ఇటువైపు మనకి మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేద్దాం. లెట్ us కన్సిడర్ వన్ ఆబ్జెక్ట్. ఇది O అనేది ఆబ్జెక్ట్. ఆబ్వియస్గా మనము రే డయాగ్రామ్స్ గీసేటప్పుడమ్మా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఎలా తెలుస్తుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఎలా తెలుస్తుంది అంటే ఆబ్జెక్ట్ నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం ఇది మిర్రర్, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని మనం మిర్రర్ లోపల ఇమేజ్ చూడాలి అంటే ఖచ్చితంగా ఈ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి మిర్రర్ మీద పడాలి. ఓకే, మిర్రర్ మీద పడిన తర్వాత మనకి ఇన్సిడెంట్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్ అని ఉంటాయి కదా. ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వైపు ట్రావెల్ అయ్యే వాటిని ఇన్సిడెంట్ రేస్ అంటారు. ఆ తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే లైట్ రేస్ని రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అంటారు. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది. సో నేను చెప్తాను చూడండి. ఇది మన మిర్రర్ అనుకుంటే మిర్రర్ వైపు వచ్చే లైట్ రేస్ని ఇన్సిడెంట్ రేస్ అంటాము. మిర్రర్ వైపు వచ్చే లైట్ రేస్ని ఇన్సిడెంట్ రేస్ అంటాము. మిర్రర్ని హిట్ అయ్యాక లైట్ రేస్ ఇలా వెళ్ళిపోతాయి కదా, వీటిని రిఫ్లెక్టెడ్ రేస్ అంటాము. మిర్రర్ నుంచి దూరంగా వెళ్ళేవి గుద్దుకుని మిర్రర్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాయి, బికాస్ మిర్రర్ ఇస్ అన్ ఒపేక్ ఆబ్జెక్ట్. సో ఇవన్నీ మీరు 6th 7thలో ఆల్రెడీ చదివేసి ఉంటారు. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి, రిఫ్లెక్టెడ్ లైట్ రే అంటే ఏంటి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి మనము మినిమం 2 ఇన్సిడెంట్ రేస్ కన్సిడర్ చేయాలి. ఆబ్జెక్ట్ నుంచి మినిమం 2 ఇన్సిడెంట్ రేస్ అనేవి కన్సిడర్ చేయాలి. సో 2 ఇన్సిడెంట్ రేస్ ఎలా అయినా తీసుకోండి మీ ఇష్టం. ఇది ఒక ఇన్సిడెంట్ రే, నెక్స్ట్ ఇది ఇంకొక ఇన్సిడెంట్ రే. ఓకే, ఈ ఇన్సిడెంట్ రేస్ ఏమవుతాయి అంటే అక్కడి నుంచి ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఒక ఇన్సిడెంట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యింది, ఇంకొక ఇన్సిడెంట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇలా రిఫ్లెక్ట్ అయింది. సరే, మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? జాగ్రత్తగా వినండి. రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఇమేజ్ కావాలి అంటే మినిమం 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ హ్యావ్ టు ఇంటర్సెక్ట్. జాగ్రత్తగా వినండి. మనము పేపర్ మీద రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది తెలియాలి అంటే మినిమం 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ లైట్ రేస్ చూడండి, ఇదొక రిఫ్లెక్టెడ్ లైట్ రే, ఇదొక రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఈ రెండు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ మీట్ అవుతున్నాయి? మీట్ అవ్వట్లేదు. కానీ ఒకవేళ నేను దీనిని ఇలా ఎక్స్టెండ్ చేసి దీనిని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎస్ ఇక్కడ మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది అంటే ఇక్కడ నా ఇమేజ్ అనేది ఫామ్ అయ్యింది. ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది అనమాట. సో ఆబ్వియస్గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ d అయితే ఇమేజ్ డిస్టెన్స్ కూడా d అవుతుంది. ఓకే, సో ఇలా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో నిజంగా లైట్ రేస్, రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా? కాదు, ఇంటర్సెక్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. సో అందుకే ఈ ఇమేజ్ ఏమంటాం మనము అంటే వర్చువల్ ఇమేజ్. ఈ ఇమేజ్ ఏమంటామమ్మా? వర్చువల్ ఇమేజ్. ఒకవేళ ఈ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ నిజంగానే ఇంటర్సెక్ట్ అయితే, మనం గీసిన వెంటనే ఇంటర్సెక్ట్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు దానిని మనము రియల్ ఇమేజ్ అంటాం. కానీ ఇక్కడ నిజంగా ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వట్లా, ఎక్కడ అవ్వవు. ఇలా వెళ్తే ఎక్కడ అవుతాయి? ఈ రెండు ఇలా వెళ్తే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? అవ్వవు. కానీ ఇలా వెళ్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఇన్సైడ్ ద మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయినట్లుగా అనిపిస్తుంది. అది నిజం కాదు, కాబట్టి దానిని వర్చువల్ అంటారు. వర్చువల్ అంటే నాట్ రియల్. సో ప్లేన్ మిర్రర్లో ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి? వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ ప్లేన్ మిర్రర్స్ virtual image is formed. వర్చువల్ ఇమేజ్ ఎందుకు ఫామ్ అవుతుంది? బికాస్
రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ నిజంగా మీట్ అవ్వట్లేదు, మీట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి, కాబట్టి అది ఇమేజ్ ఫామ్ అయినట్లుగా అనిపిస్తుంది, నాట్ అ రియల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ అంటారు. ఇంకొక పాయింట్ మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే there is lateral inversion in the image formed by plane mirror. lateral inversion అంటే ఏంటి? lateral inversion అంటే lateral side wise, lateral అంటే ఏంటమ్మా? సైడ్ వైజ్ ఇన్వర్షన్ అంటే అదలా బదిలీ, అంటే లెఫ్ట్ సైడ్ అపియర్స్ రైట్ అండ్ రైట్ సైడ్ అపియర్స్ లెఫ్ట్. ఇది మనం జనరల్గా చూసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా లెఫ్ట్ సైడ్ పాపిడి తీసుకున్నాను, కానీ నేను మిర్రర్లో చూస్తే రైట్ సైడ్ పాపిడి తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. సో లెఫ్ట్ అపియర్స్ రైట్, రైట్ అపియర్స్ లెఫ్ట్ ఇన్ మిర్రర్. ఆ ఇమేజ్నే మనము లాటరల్ ఇన్వర్షన్ అంటాం. సో లాటరల్ ఇన్వర్షన్ అనేది ప్లేన్ మిర్రర్లో జరుగుతుంది. సో ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయిన ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా మన యాక్టివిటీస్ 1, 2, 3 నుంచి ఏం కంక్లూడ్ చేస్తాము అంటే ఒక ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయ్యే ఇమేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. నా మొహం ఎంత ఉందో అంతే ఫామ్ అవుతుంది, కానీ పెద్దగా చిన్నగా కనిపించవు అనమాట. సో నార్మల్ ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. నేను మిర్రర్ మీద ఉన్నాను, మిర్రర్ వైపు ఒక స్టెప్ తీసుకుంటే ఇన్సైడ్ ద మిర్రర్ కూడా నా ఇమేజ్ ముందుకి జరిగినట్లుగా అనిపిస్తుంది. ఒక స్టెప్ వెనక్కి వెళ్తే మిర్రర్ లోపల కూడా నా ఇమేజ్ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మిర్రర్లో ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్నీ కూడా వర్చువల్ ఇమేజెస్, అంటే రియల్ ఇమేజెస్ కాదు. వర్చువల్ ఇమేజెస్ అంటే నాట్ రియల్. ఎందుకు నాట్ రియల్? బికాస్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అనేవి నిజంగా మీట్ అవ్వట్లేదు. దే ఆర్ అపియరింగ్ టు బి మీట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి, కానీ అవి మీట్ అవ్వవు. సో నిజంగా ఇమేజ్ ఫామ్ అవుతుందా? అవ్వట్లేదు, కాబట్టి దానిని వర్చువల్ ఇమేజ్ అంటారు. లాస్ట్ పాయింట్ ఏంటమ్మా? ప్లేన్ మిర్రర్స్ లో ఏదైతే ఇమేజ్ ఫామ్ అయిందో ఇది లాటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది, అంటే లెఫ్ట్ సైడ్ అపియర్స్ రైట్ అండ్ రైట్ సైడ్ అపియర్స్ లెఫ్ట్. ఓకే, సో వీటన్నిటివి కాకుండా ఇంకొక యాక్టివిటీ ఏంటి అంటే టు ప్రూవ్. ఇంకో యాక్టివిటీ దేనికి అంటే టు ప్రూవ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు మనకి ఇంతవరకు అర్థమైంది ఏంటి అంటే ప్లేన్ మిర్రర్లో రిఫ్లెక్షన్ జరుగుతోంది, బికాస్ ప్లేన్ మిర్రర్ ఇస్ అన్ ఒపేక్ ఆబ్జెక్ట్. లైట్ ఒపేక్ సర్ఫేసెస్ మీద పడినప్పుడు దాని లోపల నుంచి వెళ్ళలేదు, సో ఇట్ బౌన్సెస్ బ్యాక్. ఇలా పడి ఇలా బౌన్స్ అవుతుంది. ఆ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేనే మనం రిఫ్లెక్షన్ అంటాం. సో రిఫ్లెక్షన్ వల్ల ఇమేజ్ అనేది ఫామ్ అవుతోంది మిర్రర్లో. అయితే ఈ రిఫ్లెక్షన్కి ఏమైనా లాస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. దానిని ప్రూవ్ చేయడానికి మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక ప్లేన్ మిర్రర్ని తీసుకోండి. ఓకే, ఒక ప్లేన్ మిర్రర్ని తీసుకోండి. ప్లేన్ మిర్రర్ని తీసుకున్నాక ఆ ప్లేన్ మిర్రర్ని మనము ఒక ప్లేన్ మీద ఎలా పెడతాం అంటే ఇది మిర్రర్ అనుకోండి, ఇది మిర్రర్ ఇది ఒక కార్డ్బోర్డ్. నా హ్యాండ్ అనేది ఒక కార్డ్బోర్డ్ అనుకోండి. ఈ కార్డ్బోర్డ్ మీద మిర్రర్ని ఇలా నిలబెట్టాలి. ఈ మిర్రర్ని కార్డ్బోర్డ్ మీద ఇలా నిలబెట్టాలి. సో మన దగ్గర ఒక కార్డ్బోర్డ్ కూడా ఉంది అనుకోండి. సో లెట్ us టేక్ ద కార్డ్బోర్డ్. ఇలా ఒక కార్డ్బోర్డ్ అనేది ఉంది. ఒక కార్డ్బోర్డ్ మీద మిర్రర్ని నిలబెట్టాము. సో నా హ్యాండ్ అనేది కార్డ్బోర్డ్ అనుకుంటే ఆ హ్యాండ్ అనే కార్డ్బోర్డ్ మీద మనము మిర్రర్ని ఇలా నిలబెట్టాము. సో ఇది సెటప్. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ మీద నేను పట్టుకోను, ఈ కార్డ్బోర్డ్ మీద ఏం చేస్తాము అంటే 2 గుండు సూదులు తీసుకుని ఇలా పెడతాం. ఇది ఒక గుండు సూది అనుకోండి. సో ఇలా ఒక గుండు సూదిని పెడతాం. ఇంకో గుండు సూదిని అదే లైన్లో కరెక్ట్గా దాని వెనకాల పెడతాం. సో సెటప్ అర్థమైంది అనుకుంటున్నాను, సారీ ఫర్ దాట్. సో మనం ఏం చేస్తామంటే 2 గుండు సూదులు తీసుకుంటాము. సో కరెక్ట్గా ఇదొక బెల్ పిన్ అంటారు. నెక్స్ట్ దాని కరెక్ట్గా లైన్లోనే ఇంకొక బెల్ పిన్ పెడతాము. అంటే 2 పిన్నులు చూస్తే కనుక ఇదొక పిన్ అనుకోండి.
ఈ 2 పిన్లు చూస్తే నాకు ఒక సింగిల్ పిన్ లాగా కనిపించాలి. ఇలా చూసాను అనుకోండి, 2 పిన్లు కలిపి సింగిల్ పిన్ లాగా కనిపించాలి. అలాగే 2 పిన్స్ ని ఇలా ఒకదాని వెనకాల ఒకటి ఆ కార్డ్బోర్డ్ మీద గుచ్చుతాం. గుచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఐ క్లోజ్ చేసి ఈ 2 పిన్నుల్ని ఇలా చూడాలి. ఇలా చూస్తే నాకు వాటి ఇమేజ్ లోపల కనిపిస్తుంది. ఓకే, సో ఎటు నుంచి చూడాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకుని కరెక్ట్గా హాఫ్కి ఇలా ప్లేస్ చేయాలి. అంటే 2 హాఫ్లు అవుతాయి, కరెక్ట్గా ఇలా ఉంటుంది. ఇక్కడ 2 పిన్లు ఉన్నాయి. నేను ఇటు నుంచి చూస్తే నాకు ఆ 2 పిన్లు మిర్రర్లో కనిపించాలి, కానీ స్ట్రైట్గా ఇటు నుంచి కనిపించకూడదు. కార్డ్బోర్డ్ అడ్డం పెట్టుకున్నాను. కార్డ్బోర్డ్ అడ్డం పెట్టుకుని ఈ 2 పిన్స్ని ఎలా చూస్తున్నాను? మిర్రర్లో చూస్తున్నాను. కరెక్ట్గా మిర్రర్లోంచి చూస్తూ ఆ ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అయ్యాయో అక్కడ నేను మళ్ళీ ఇంకొక 2 గుండు సూదుల్ని పెడతాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఒక కార్డ్బోర్డ్ ఇలా ఉంది, ఇది మిర్రర్. ఈ రెండింటిని సెపరేట్ చేస్తూ మళ్ళీ ఇలా ఒక కార్డ్బోర్డ్ని పెట్టాం. అంటే ఇక్కడ ఉండే పిన్స్ నాకు డైరెక్ట్గా కనిపించకుండా మిర్రర్లో మాత్రమే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఈ 2 పిన్స్ని రిమూవ్ చేసేసి మనం లైన్లు గనక గీస్తే కరెక్ట్గా ఇలా వస్తుంది లైన్. ఇది మన సెపరేషన్. అండ్ యాంగిల్ మెజర్ చేస్తే ఈ 2 లైన్స్కి మధ్యలో ఎంతైతే యాంగిల్ ఉందో ఈ 2 లైన్స్కి మధ్యలో అంతే యాంగిల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక ఈ 2 మనకి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తాయి. ఈ 2 మనకి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తాయి కాబట్టి ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది. ఈ 2 మనకి ఇమేజ్ లాగా పనిచేస్తున్నాయి. బికాజ్ ఇమేజ్ని చూస్తూ పెట్టాను కదా, ఇమేజ్ని చూస్తూ పిన్లు పెట్టాను కాబట్టి ఇది మనకి రిఫ్లెక్టెడ్ రే లాగా పనిచేస్తుంది. సో ఈ రేని ఏమంటాము? ఇన్సిడెంట్ రే. ఆబ్జెక్ట్ నుంచి ఈ మిర్రర్ వైపు వెళ్ళేదాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. నెక్స్ట్ దీన్ని ఏమంటారు? రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే బికాస్ దీన్ని ఏమంటామమ్మా? రిఫ్లెక్టెడ్ రే అంటాం. బికాస్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, ఎందుకు రిఫ్లెక్టెడ్ రే అంటే ఇమేజ్ మిర్రర్ నుంచి ఇమేజ్కి వెళ్ళే వాటిని ఏమంటాము? రిఫ్లెక్టెడ్ రే అంటాం. టువర్డ్స్ ద మిర్రర్ వెళ్ళే వాటిని ఇన్సిడెంట్ రే, అవే ఫ్రమ్ ద మిర్రర్ వచ్చే వాటిని రిఫ్లెక్టెడ్ రే అంటారు. సో దీనిని బట్టి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కంక్లూడ్ చేశారు. సో వాట్ డస్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ సేస్? అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, the incident ray, normal and reflected ray lie in the same plane. సేమ్ ప్లేన్ లో ఉంటాయి. అసలు నార్మల్ అంటే ఏంటి? ఫిజిక్స్ లో నార్మల్ అనే పదానికి పర్పెండిక్యులర్. నార్మల్ అంటే ఏంటమ్మా? పర్పెండిక్యులర్. ఎక్కడైతే ఇన్సిడెంట్ రే హిట్ అవుతోందో మిర్రర్ ని, ఆ పాయింట్ దగ్గర మిర్రర్ కి పర్పెండిక్యులర్ గా ఏదైతే డ్రా చేస్తామో ఆ పాయింట్ దగ్గర మిర్రర్ కి పర్పెండిక్యులర్ గా ఏ లైన్ అయితే డ్రా చేస్తామో దానిని మనము నార్మల్ అంటాము. నార్మల్ అంటే నార్మల్గా అంటాం కదా, అది కాదు. ఫిజిక్స్ లో నార్మల్ అంటే ఏంటమ్మా? పర్పెండిక్యులర్ లైన్. సో మిర్రర్ కి కరెక్ట్ గా ఇన్సిడెంట్ రే ఎక్కడైతే హిట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర మిర్రర్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే, ఇది మిర్రర్ అనుకోండి, మిర్రర్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే ఇప్పుడు ఈ పెన్ ఏదైతే ఉందో ఇది మిర్రర్, ఇది పర్పెండిక్యులర్. సో దీనిని మనం నార్మల్ అంటాము. ఓకే, దీనిని మనం నార్మల్ అంటాం. సో ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే మూడు కూడా సేమ్ ప్లేన్ లో ఉంటాయి. ఇప్పుడు ప్లేన్ అంటే మీకు ఐడియా ఉందా లేదా? మనకి టోటల్ గా 3 ప్లేన్స్ ఉంటాయి అకార్డింగ్ టు మ్యాథ్స్. XY ప్లేన్, YZ ప్లేన్, XZ ప్లేన్. ఇప్పుడు ఇలా ఉంది నా హ్యాండ్, ఇది ఒక ప్లేన్. ఈ ప్లేన్ లో ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది అనుకోండి. ఈ పెన్ ఇన్సిడెంట్ రే అయితే పెన్ ఎలా వచ్చింది? ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా వచ్చింది. అంటే ఇన్సిడెంట్ రే ఏ ప్లేన్ లో ఉన్నట్లు? ఇన్సిడెంట్ రే ఈ ప్లేన్ లో ఉంది. ఇన్సిడెంట్ రే ఈ ప్లేన్ లో ఉంది. సో ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే ఈ మూడు ఇదే ప్లేన్ లో ఉంటాయి. కానీ
ఇన్సిడెంట్ రే ఇలా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఇలా బయటికి రాదు. ఇన్సిడెంట్ రే ఈ ప్లేన్లో ఉంది అనుకోండి, రిఫ్లెక్టెడ్ రే వేరే ప్లేన్లోకి రాదు, సమస్య లేదు. సో మీరు వాల్స్ కూడా తీసుకోవచ్చు. మనకి 3 వాల్స్ ఉంటాయి కదా ఇంట్లో. ఒక వాల్ XY ప్లేన్, ఇంకొక వాల్ XZ ప్లేన్, గ్రౌండ్ అనేది YZ ప్లేన్ అనుకున్నారనుకోండి. ఇన్సిడెంట్ రే ఈ ప్లేన్లో ఉంటే రిఫ్లెక్టెడ్ రే ఇలా వెళ్ళదు. ఇన్సిడెంట్ రే ఇలా ఉంటే నార్మల్ ఇలా ఉండదు. ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే ఒకటే ప్లేన్లో ఉంటాయి. ఒకవేళ ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది అనుకోండి, ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే అన్నీ ఒకే ప్లేన్లో ఉంటాయి. సో ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే ఆల్వేస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, వేరే ప్లేన్లోకి వెళ్ళే ఛాన్సే లేదు. సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది అంటే ఆల్వేస్ angle of incidence is equal to angle of reflection. Angle of incidence is always equal to angle of reflection. Angle of incidence ni I anukunte, angle of reflection ni R anukunte, angle I is always equal to angle R. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని ఎలా మెజర్ చేస్తాము? క్లారిటీ ఉండాలి, కంపల్సరీగా క్లారిటీ ఉండాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఎక్కడ మెజర్ చేస్తాము? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కడ మెజర్ చేస్తాము అంటే ఇట్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ దేనికి దేనికి మధ్యలో? ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్. ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి మధ్యలో ఉండేదాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఇది మన ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్, దీనిని మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము. మరి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్ అలాగే ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి ఒకసారి చూసేద్దాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎక్కడ మెజర్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. అంటే ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది నార్మల్. సో ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రెండు ఎప్పుడూ సేమ్ గా ఉంటాయి అని చెప్పి మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఖచ్చితంగా లా కాబట్టి దానిని మనం క్వశ్చన్ చేయకూడదు, ప్రూఫ్స్ ఏమీ ఉండవు, యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేసేయాలి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఇది మన మిర్రర్. ఈ మిర్రర్ మీదకి ఒక ఇన్సిడెంట్ రే ఇలా వచ్చి పడింది, రిఫ్లెక్టెడ్ రే ఇలా వెళ్ళింది, ఇది మన నార్మల్. ఓకే, సో 30 degrees గివెన్. ఫైండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎవరు చెప్తారు? కామెంట్స్లో క్విక్గా ఆన్సర్ చేసేయాలి. నేను చెప్పడానికి ముందే మీరు ఆన్సర్ చేయాలి. ఫైండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సరే, ఇందులో ఎలా సాల్వ్ చేస్తామో? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కావాలి అంటే నాకు తెలిసిన ఏకైక మెథడ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది నాకు తెలుసు. సో యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఐ. సో యాంగిల్ ఐ ఈజ్ 30 degrees ఇచ్చారు కాబట్టి యాంగిల్ ఆర్ ఈజ్ ఆల్సో 30 degrees. యామ్ ఐ కరెక్ట్? నేను చేసింది కరెక్టా రాంగా? ఎంతమంది ఐడెంటిఫై చేయగలిగారు? నేను చేసింది కరెక్టా రాంగా? రాంగ్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కాదు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కడ మెజర్ చేయాలి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్. నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి మధ్యలో ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. దీనిని ఏమంటారు అంటే గ్లాన్సింగ్ యాంగిల్ అంటారు. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కాదు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు కూడా ఇన్సిడెంట్ రే కి నార్మల్ కి మధ్యలో ఉండాలి. మరి అది ఎలా వస్తుంది మేడం? మనకి తెలుసు నార్మల్ కి మిర్రర్ కి మధ్యలో ఎంత అమ్మా? యాంగిల్ 90 degrees. అప్పుడు ఈ యాంగిల్ ని ఎలా రాయొచ్చు? 90 - 30 degrees గా రాయొచ్చు కదా. సో గివెన్
యాంగిల్ ఐ ఇజ్ ఈక్వల్ టు 90 మైనస్ 30 డిగ్రీస్ తీసుకోవాలి కానీ 30 డిగ్రీస్ కాదు. చాలా మంది ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి మీరు ఇప్పుడే నేర్చేసుకుని సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ బేసిక్స్ స్ట్రాంగ్గా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అర్థమైంది కదమ్మా. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కాదు, ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్నది కావాలి. సో ఇది ఇస్తే 90 మైనస్ 30 చెయ్యాలి. సో 90 మైనస్ 30 చేస్తే ఎంత వచ్చింది మనకి? 60 డిగ్రీస్. దేర్ఫోర్ ఇప్పుడు యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఐ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సర్, నాట్ 30 డిగ్రీస్. క్లియర్? సో ఇది రిఫ్లెక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ గురించి. అయితే నెక్స్ట్ క్లాస్ రిఫ్లెక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటుంది, స్పెరికల్ మిర్రర్స్ గురించి ఉంటుంది. స్పెరికల్ మిర్రర్స్ అనేది టీఎస్ వాళ్ళకి ఉంది, ఏపీ బోర్డ్ వాళ్ళకి ఉంది. కాబట్టి ఇద్దరికి కామన్గా క్లాస్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. టీఎస్ వాళ్ళు కూడా ప్లేన్ మిర్రర్స్ గురించి తెలుసుకోండి, బికాస్ మీ బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. వేదాంతు తెలుగు అనే ఛానల్ ఉంది, అక్కడ మనకి 8th, 9th, 10thలో కంప్లీట్లీ ఫ్రీగా కోర్స్ ఇవ్వబడుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం అన్ని సబ్జెక్టులు ఉంటాయి. రైట్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్ లెవెల్ నుంచి ఎక్సర్సైజెస్, ఐఐటి ఫౌండేషన్ దాకా కంప్లీట్ కవరేజ్ అనేది జరుగుతుంది. క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి, కంప్లీట్లీ ఫ్రీ. కాబట్టి షేర్ చేయండి. బోల్డ్ అంతమంది మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసేయండి, వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి, ఒక లైక్ కూడా చేసేయండి. స్టే ట్యూన్డ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.